పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతగానో అభివృద్ధి చేశారని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. చట్టాలు తెలియని, పాలనా వ్యవహారాలు తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విచారణ పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చారని, అలాంటి వ్యక్తిపై చౌకబారు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం ఉండదని, అయినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు విచారణ పేరుతో నోటీసులు జారీ చేశారని, ఇది కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు బోన్గిరి దేవేందర్, శరణ్యారెడ్డి, మెరుగు గోపి, తుమ్మల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో మా గౌరవ భారత రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి పిలుపు మేరకు ప్రొటెస్ట్ కేసీఆర్ గారి మీద నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినటువంటి తీరు, ఆ విధానం పట్ల మేము ఈరోజు నల్లగొండ వ్యాప్తంగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించినాం. అసలు విషయం ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించాలని 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి చిట్టచివరికి తెలంగాణ సాధించి తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకున్న తర్వాత గాలికేం వదిలిపెట్టలే. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, అంచెలంచెలుగా ఒక్కొక్క రంగాన్ని తీర్చిదిద్ది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాలలో మొట్టమొదటి వరుసలో ఉంచినాడు కేసీఆర్ గారు. ఇప్పుడు ఈ అసమర్థపు ముఖ్యమంత్రి, చట్టాల మీద అవగాహన లేని ముఖ్యమంత్రి, పాలన లేని ముఖ్యమంత్రి, పాలనా విధానం తెలియక ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి కక్ష సాధింపు చర్యలు, విద్వేషపూరితమైనటువంటి కుట్రలు, వేధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎవరి మీద వేధింపు చర్యలకు పాల్పడేది? 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించి అట్టడుగు వర్గాలకు, తెలంగాణ సమాజానికి మంచి చేసినటువంటి కేసీఆర్ గారిని ఈ విధంగా నువ్వు ఇంత చౌకబారు ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సమాజం ఖండిస్తున్నది. ఈరోజు తెలంగాణ జాతిపిత గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సిట్ విచారణలో భాగంగా ఈరోజు పిలవడం జరిగింది. మరి ఇది చాలా అవమానకరం. కల్వకుంట్ల చంద్రశేఖరరావునే కాదు అవమానపరిచేది, తెలంగాణ ప్రజలనే అవమానపరుస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల్ని ఇలా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్ర పాలకుల చెప్పు చేతుల్లో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచినట్టే. తెలంగాణ వస్తేనే తెలంగాణ సంపన్న వర్గాలు బాగుపడతారు, తెలంగాణ రాకపోతే ఇక జీవమే లేదు. వేలాది మంది అమరులై తెలంగాణ కోసం త్యాగం చేసి తెలంగాణ కావాలని కోరుకుంటుంటే ఆంధ్ర పాలకుల కుట్రలతో ఎప్పటికప్పటికి వేడిని తగ్గిస్తూ ఆంధ్ర పాలకుల మోసాలతో తెలంగాణ రాకుండా నలిగిపోతున్నటువంటి క్రమంలో కేసీఆర్ ఒక్కడిగా బయటికెళ్ళి కొన్ని లక్షల మంది సైన్యాన్ని తయారు చేసుకొని చావు అంచుల్లో కూడా పోయి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ సంపన్న వర్గాలకు ఏ విధంగా ఉపయోగం ఉండాలి, మరి తెలంగాణ మొత్తం కూడా ఏ విధంగా అన్ని ప్రాంతాలు బాగుపడాలి, అటు గ్రామాలు అటు పట్టణాలు అన్నీ కూడా ఏ విధంగా బాగుపడాలని ఆ 10 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1గా మరి ముందుకు తీసుకుపోయిండో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ విధంగా ముందుకు తీసుకుపోయినటువంటి తెలంగాణని ఆంధ్ర పాలకుల కుట్రలు, కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలు ఒక అవకాశం ఇచ్చి చూద్దాము అని ఒక ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసిన పాపానికి అనువనువున ఈ 2 సంవత్సరాలు చిత్రహింసలు పెడుతూ దానితో పాటు కేసీఆర్ గారిని తెచ్చుకున్న తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చేసిండో, మరి అటు కాళేశ్వరం కానీ ఇటు గ్రామాలని పట్టణాలని మరి ఏ విధంగా అభివృద్ధి చేసిండో, ఇవాళ రైతు కుటుంబాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోయిండో అవన్నీ కూడా
కేసీఆర్కు మచ్చ తెచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం తెలంగాణ మేధావులు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సిట్ విచారణ పేరు మీద కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను సిట్కి సహకరిస్తాను, న్యాయబద్ధంగా నేనున్న చోటుకు నోటీసులు ఏమని అంటే ఒక అనామకునికి ఇచ్చినట్టుగా తీసుకొని వచ్చి నందినగర్లోని మరి ఆయన ఇంటికి నోటీసులు అందజేయటం అనేది నిజంగా కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఏ విధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి వ్యవహరిస్తూ ఉంది, ఆయనను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉంది అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా దీని రిజల్ట్ వచ్చే మున్సిపల్ ఎన్నికలలో ఉంటుంది.